పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా మరి యొక్క దినము మా జీవితాల్లోకి ప్రభా మీరిచ్చిన ప్రభా నూతనమైన ఈ యొక్క దినము కొరకు మీకు వందనాలు ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు రాజా. ప్రభా ఈ లోకంలో మేము ఎవ్వరిని నమ్మలేం ప్రభా. కానీ మిమ్మల్ని మాత్రం ప్రభా మేము నమ్మగలం. ఎందుకంటే మీరు మారని దేవుడు నాయన. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మాకు సహనాన్ని ఇచ్చే దేవుడివి. మాకు ఓపికనిచ్చే దేవుడివి. మాకు మీ యొక్క ప్రేమతో నింపే దేవుడవు రాజా. నాయన ఎదుటి వాని యొక్క నాయన కన్నీళ్లు నాయన మాకు ఒక భారంగా తండ్రి నాయన, ఒక బాధ్యతగా మేము వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని మార్చే దేవుడవు రాజా. మాలో ఉన్న స్వార్థపూరితమైన జీవితాల్ని మార్చే దేవుడవు రాజా. హల్లెలూయా. మమ్మల్ని మారుస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈరోజు అయ్యా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ ప్రభువా మీ యొక్క స్వారూప్యంలోకి మార్చుకోండి ప్రభువా. మీ మార్గాలు మాకు చూపించండి. మీ సత్యమేంటో ప్రభా మాకు తెలియపరచండి. అయ్యా మమ్మల్ని ఎదిగింపచేయండి ప్రభా. ఆత్మీయ జీవితంలో ఎదిగింపచేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవ మీకే ప్రభా తండ్రి మా యొక్క ఆత్మ, ప్రాణ, శరీరాలని అయ్యా మీ చేతికి అప్పగించుకుంటూ సకల మహిమ, ఘనత, కీర్తి మీకే చెల్లించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క నూతనమైన దినము మన జీవితాల్లో ప్రభు జతపరిచినందుకు మనం ఎంతగానో కృతజ్ఞాస్తులు చెల్లించు వారంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. గివ్ థాంక్స్ టు గాడ్ ఇన్ ఆల్ సర్కమ్‌స్టాన్సెస్. ప్రతి సమయములోనూ అంటే ప్రతి పరిస్థితుల్లోనూ ఆయనకి మనం కృతజ్ఞత, స్తుతులు చెల్లించు వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండాలి అంటే గనక చిన్న విషయాల్లోనూ, లేకపోతే పెద్ద విషయాల్లోనూ దేవుని హస్తము ఉంటది అని మనం నమ్మాలి. ఆమేన్. ఎందుకంటే మనము అలాగా మన జీవితాలను జీవించడానికి అప్పగించాం కాబట్టి, ప్రభువా అన్ని విషయాల్లో నీవే దేవుడుగా ఉండయ్యా, నీవే ప్రభువుగా ఉండయ్యా అని మనం అప్పగించుకున్నాం కాబట్టి, చిన్న విషయాల్లో కూడా ఆయన హస్తం ఉంటది. ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎడబాపే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎన్నో విషయాలు జరుగుతా ఉన్నాయి. చాలా విషయాలు జరుగుతా ఉన్నాయి. నిన్న సాలేం రాజన్న విషయాలను చూస్తా ఉన్నాం. రాత్రి కొంత అంటే కొంచెం బిజీ కారణాల వల్ల ఏం జరుగుతుంది చుట్టుపక్కల అనేది నేను రాత్రి కొన్ని నేను రాత్రి కొంతసేపు మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్‌లో ఉన్నా. మరి అక్కడ షాలేమన్న ద్వారా జరుగుతున్న విషయాలు, లేకపోతే ఆయన మాట్లాడిన కొన్ని మాటలని తీసుకొని వాటిని ఎట్లాగా వక్రీకరించారో, వాటిని ఎట్లాగా మారుస్తున్నారో సో మనం చూడొచ్చనమాట. అంటే విషయాలేమిటంటే మనం మన అంత్యకాలంలో ఉన్నాం. మన ఆలోచనలు దేవుని వాక్యానుసారంగా ఉండాలి. మన యొక్క మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎక్కడికైనా సరే మరి పరిచర్యకెళ్తూ ఉన్నప్పుడు, మనం ఆ పరిచర్యలో మరి ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, మరి ఎవరితో మాట్లాడుతున్నాము అని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉండాలి. అంటే ఆత్మలో నడిచే అనుభవాలనేవి ప్రతి విశ్వాసికి అవసరమే. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానవంతులుగా మారటం అన్నది ఈ అంత్య దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలే. ఆమేన్. సర్వాంగ కవచము అన్నది చాలా, చాలా, చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎందుకంటే మనం కేవలము ఒక భూ సంబంధమైన జీవితాన్ని మనం జీవించట్లేదు గానీ, మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని అంటే ఈ ఆత్మ లోకంలో ఏం జరుగుతుందో అది మన మీద మన మీద ఒక ప్రభావితం చేసే ఒక ఒక తరుణంలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇదేదో
అంతకుముందు లేదని కాదు గానీ, అంతకుముందు గూడా ఉంది. ఆత్మలోకం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే ఈ దినాల్లో అపవాది యొక్క కార్యాలు ఒక ఒక స్ అవర్ వాటి యొక్క కార్యాలు ఇంకా ఎక్కువవుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువవుతూ ఉన్నాయి. అంటే ఘోర అంధకారం అన్నది ఈ యొక్క భూమి మీద ఇంకా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. అంధకారం గాదు, ఘోర అంధకారం. ఘోర అంధకారం మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా! అందుకనే మనకి వెలుగు చాలా అవసరం. అంటే వెలుగంటే దేవుని వాక్యమే మన పాదాలకి వెలుగై ఉంది. ఆమేన్. హల్లెలూయా! దేవుని వాక్యం ఇంకా అవసరం. దేవుని వాక్యంలో ఇంకా లోతైన ఒక మర్మాలు మనం తెలుసుకునే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! మనకు దేవుని యొక్క అవసరత ఈ దినాల్లో ఎక్కువైపోయింది. ఇంకా ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, ప్రభువా ఒక క్షణమైనా ప్రభా నేను నిన్ను విడిచి మేము ఉండలేం ప్రభువా. ఎందుకంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మీకు తెలుసు ప్రభువా. అయితే దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగిస్తేనే, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్తేనే, మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. లేపోతే భయం పట్టుకుంటది. లేపోతే భయం పట్టుకుంటది. ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో గూడా భయము, భయము, భయము. ఎక్కడైతే భయం ఉంటదో అక్కడ మనం దేవుని పని చేయలేం. ఎక్కడైతే ఎక్కడైతే భయం ఉంటదో అక్కడ మనం ఒక మాట మాట్లాడలేం, ఒక పని చేయలేం. ఫియర్ పారలైజెస్ యూ. బట్ ఫెయిత్ బట్ ఫెయిత్ టేక్స్ యూ ఫార్వర్డ్. సో విశ్వాసం అన్నది మాత్రమే దేవుని యందు, దేవుని ద్వారా వచ్చే విశ్వాసము మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తది గానీ, భయము అన్నది నిన్ను ఒక పక్షవాతి ఒక పక్షవాయువు ఉన్న ఒక 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 పారాలిసిస్ పేషెంట్ ఎలా ఉంటాడో అలాగ చేస్తదనమాట. ఫియర్ పారలైజెస్ యూ. ఇక మనల్ని ముందుకు తీసుకెళ్ళనిదనమాట. అయితే అటువంటి భయము, అటువంటి కంట్రోల్, ఒక నియంత్రణ అన్నది వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. చిన్న చిన్నగా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ యొక్క భయము, ఈ యొక్క నియంత్రణ, కంట్రోల్ అన్నది ఎక్కువగా ఒక్కొక్క రాష్ట్రం మీద మనం చూస్తూ ఉన్నాం. అయితే మనల్ని శాసించేది ఈ వాతావరణంగా ఉండకూడదు గానీ, మనల్ని శాసించేది కేవలము ప్రభు యొక్క మాటలే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! దానికి మనకు కావాల్సిందేంటంటే జ్ఞానము. ఆమేన్. హల్లెలూయా! మనకు కావాల్సింది జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము చాలా ప్రాముఖ్యమైన విషయమండి. ఆమేన్. హల్లెలూయా! ఒక పసిపిల్లల్లాగా ఉన్నాము అంటే గనక, గాలి చేత రేపబడే ఒక సముద్ర తరంగముల వలె మన జీవితాలు అలలు, అలలు ఎలాగా ఎగసి పడుతూ ఉంటాయో, అట్లాగా మన ఆత్మీయ జీవితాలు గూడా పైకి కిందకి, పైకి కిందకి ప్రతి విశ్వాసి జీవితం గూడా ఇలానే ఉండబోతుంది. ఇది ఎఫెసీయులు మన 4 అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అయితే మన ఆత్మీయ జీవితాలు ఎదగటము అనంటే, మన ఆత్మ పురుషుడు అంటే మన ఆత్మ, మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ అన్నది ఎదగటం అన్నది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తు నీలో ఉన్నాడని, విశ్వాసపు జీవితాన్ని జీవించాలని, దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నాడని, ఆయన ప్రతిరోజు దేవుని యొక్క మాట అంటే తండ్రి యొక్క మాట నీ ఆత్మలో వినిపింపజేస్తాడని, ఆ మాటలు ప్రతిరోజు వినే అనుభవాలు నీకుండాలని, ఆ మాటలే ఆ మాటలే ఒక శుద్ధపు పాలలాగా నీ ఆత్మకి నీ ఆత్మకి దప్పికని, ఆకలిని తీర్చే మాటలుగా ఉంటాయని, ఆ మాటలు నువ్వు తీసుకుంటూ, ఆ మాటలను నువ్వు స్వీకరిస్తూ, నమ్ముచు, విశ్వసిస్తూ, ఆ మాటల ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎట్లాగైతే మనం అన్నం తింటూ ఉంటాం, జీర్ణిస్తూ ఉంటుంటే గనక, జీర్ణం అనేది సరిగ్గా ఉంటే గనక, డైజెషన్ అనేది సరిగ్గా ఉంటే గనక, ఎలాగైతే ఆ చిన్న పిల్లవాడు చిన్న చిన్నగా ఎదుగుతూ ఉంటాడో, అట్లాగా మన ఆత్మలో గూడా మనం దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినుచు, అర్థం చేసుకుంటూ మనం ఆ యొక్క వాక్యానుసారంగా మనం ముందుకు నడిచే వారంగా ఉంటేనే, మన ఆత్మలో ఒక ఎదుగుదల. ఆమేన్. హల్లెలూయా! ఆత్మలో ఎదుగుదల అంటే ఆత్మలో జ్ఞానము, ఆత్మలో బుద్ధి, ఆత్మలో వివేచన అన్నది మనము మనం అనుభవిస్తూ ఉంటాం. మనం వాటిని ఉపయోగించడానికి గూడా మనకు మన ఉపయోగకరమైన ఒక సాధనాలుగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఇక మనం చిన్న పిల్లలంగా ఉండలేమండి ఇంకా. ఆమేన్. హల్లెలూయా! ఇంకా ఆత్మీయ జీవితంలో మనం చిన్న పిల్లలంగా ఉండలేము. ఇంకా అదే బాప్తిజము, అదే నీటి బాప్తిజము, అదే సంఘము, లేకపోతే అలాగే వెళ్లి కూర్చొని అలాగా బయటకొచ్చుట, ఏదో చప్పట్లు కొట్టుకుంటా, ఏదో దేవా నువ్వు గొప్ప దేవుడువు ప్రభువా అని అంత మాత్రం మాట్లాడే ఒక వ్యక్తిగా ఉండకుండా, దేవునితో పాటు నడిచేవానిగా మారుట. ఆమేన్. హల్లెలూయా! దేవునితో పాటు నడవటము,
అదే అదే మన జీవితానికి ధైర్యము. ఆమేన్. హల్లెలూయా! దేవునితో పాటు నడవటమే మన జీవితానికి ధైర్యము. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఏ మనుషుడు గూడా నీ ఎదుట నిలవజాలడు అని ఆయన చెప్పిన వాగ్దానం అది తప్పక నెరవేర్పులోకి వస్తది. ఆమేన్. హల్లెలూయా! ఏ దురాత్మ గూడా నీ మీద జయం జయం పొందుకోలేదు అని అని ప్రభు చెప్పిన వాగ్దానాలు మీ జీవితాల్లో తప్పక నెరవేరుతాయి. ఆమేన్. హల్లెలూయా! దేవుడు చెప్పిన మాట ఒకవేళ ఈ భూమి అంతరించిపోద్దేమో గాని, ఆకాశం అంతరించిపోద్దేమో గాని, దేవుడు చెప్పిన మాట మటుకు ఎప్పుడు గూడా అంతరించిపోదు. ఆమేన్. హల్లెలూయా! ఇక మన ఆధారం, మన యొక్క ఆలోచన, మన చుట్టూ ఉన్న పరిస్థితులు గాకుండా మన ఆధారం కేవలం దేవుని మాటై ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా! వి నీడ్ టు బి అలర్ట్ అండ్ వాచ్‌ఫుల్ ఆల్ ద టైమ్. మనం చాలా మెలకువగా ఉండాల్సిన సమయాల్లో ఉన్నాం మనం. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామా? ఒక పని చేస్తున్నామా? ఏదన్నా ఒక విషయాల్లో మనం ముందుకెళ్తున్నామా? ఎట్లా చేయాలి? అన్నది వి నీడ్ లాట్ ఆఫ్ గైడెన్స్. మనకిక్కడ చాలా ఒక దేవుని యొక్క దేవుని యొక్క ఒక గైడెన్స్ అనేది మనకు చాలా ప్రాముఖ్యం ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా! మనం ప్రతి ఒక్కటి గూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగుణంగా మనం ఒక అడుగులు మనం ముందుకు వేస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! సో, వి నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఆమేన్. హల్లెలూయా! సో, అయితే మనం మనం మాట్లాడే మాటలు అది ఆత్మపరంగా మనం మాట్లాడుచూ ఉన్నప్పుడు, మనము కేవలము మనకి మనకేం అనిపిస్తుందో మనం మాట్లాడటం కాకుండా చుట్టూ ఉన్న ఆ యొక్క జనాలు, లేకపోతే ఎవరు వింటున్నారు ఈ మాటలు? ఎవరు వింటున్నారు? వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితులు ఎలా ఉన్నాయి? అవి గూడా మనం అర్థం జేసుకోవాల్సిన విషయాలున్నాయి. ఆమేన్. హల్లెలూయా! మళ్ళీ జెప్తున్నాను. మీ నోటి ద్వారా మీరు మాట్లాడే మాటలు, అవి ఎవరు వింటున్నారు? అది వినేవాళ్ళు ఎవరు? వాళ్ళ ఆత్మీయ స్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఈ మాటల్ని ఎట్లాగా అర్థం జేసుకుంటారు? వాళ్ళు ఈ మాటల్ని విన్నవాళ్ళు, వాళ్ళు ఎట్లాగా ఈ యొక్క మాటల్ని వాళ్ళు, వాళ్ళు వక్రీకరిస్తారు. ఇవన్నీ విషయాల్లో అంటే మనం ఒక మాట మాట్లాడుతున్నాము అనంటే గనక, అది చాలా జ్ఞానంగా మనం మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా! ఇక ఎక్కడైతే జ్ఞానంతో మాట్లాడతామో అక్కడ ఎదుట వ్యక్తి, ఎదుటి వ్యక్తి ఇక మాట్లాడలేడు. ఎదుటి వ్యక్తి ఇంక మాట్లాడలేడు. ఎక్కడైతే జ్ఞానం పనిచేస్తా ఉంటదో, అక్కడ ఎదుట వ్యక్తికి ఇక అర్థం కాదనమాట. ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. సో, అటువంటి జ్ఞానము మన జీవితాల్లోకి ప్రతిరోజు ఆయన నింపుచూ ఉన్నాడు. ఇది ఒక్క రోజులో వచ్చే విషయం గాదు గానీ, దేవునితో పాటు నడుస్తే, దేవునితో పాటు నడుస్తూ ఉంటుంటే, ఆయన మనకిచ్చే అంటే మన జీవితంలో జరుగుతున్న అనేకమైన విషయాల మధ్యలో మనకిచ్చే జ్ఞానము. ఆమేన్. హల్లెలూయా! ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రాక్టికల్ విజ్డమ్. ఆమేన్. హల్లెలూయా! ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్‌పీరియన్షియల్ విజ్డమ్. అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ప్రభువు మన జీవితాల్లో జతపరుస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా! అయితే మన సర్వాంగ కవచము అనే ఒక అంశంలో మనము మనం ముందుకెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నాం. అందుకని మన ఎఫెసీయులు మరి 6 అధ్యాయం మన 11 వచనంలో ఉన్న 10 వచనం మన యొక్క మన కిందటి క్లాసెస్‌లో మనం చూసాం. అయితే ఎఫెసీయులు 6 అధ్యాయం మన 11 వచనంలో ఉన్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అనే ఒక మాటని మనము మనం కొన్ని క్లాసెస్ నుంచి మనం చూస్తున్నాం అన్నమాట. మరి హవ్వ ఎదిరించింది, మరి హవ్వ ఓడిపోయింది. కానీ యేసు ప్రభు అపవాదిని ఎదిరించాడు. అంటే హవ్వ అపవాదిని ఎదిరించింది, కానీ ఓడిపోయింది. అది మనం ఆదికాండం 3 అధ్యాయంలో చూస్తాం. అయితే మత్తయి సువార్త 4 అధ్యాయంలో అపవాదిని ఎదిరించాడు యేసు ప్రభు. కానీ గెలిచాడు. కానీ జయాన్ని పొందుకున్నాడు. ఎలాగా? ఎలాగా? ఆ విషయం మనం తెలుసుకోవాలి. అందుకని మనం ఆదికాండం మరి 3 అధ్యాయానికి వెళ్ళాం మనం. నిన్న మనం 1 వచనాన్ని చూస్తా ఉన్నాం. అయితే విషయం ఏందంటే, చాలా విచిత్రమైన విషయం ఏందంటే, దేవుడు మాట్లాడిన మాట అది అపవాదికి తెలుసు. ఆదాము ఏ మాటనైతే విన్నాడో అది గూడా అపవాదికి తెలుసు. అయితే ఆదాము మరి హవ్వతో మాట్లాడిన మాటలు, వాళ్ళ కుటుంబంలో మాట్లాడుకుంటున్న మాటలు గూడా అపవాది వినగలుగుతున్నాడు. ఆ మాటలకు అనుగుణంగా ఆ అపవాది హవ్వతో మాట్లాడాడు. చాలా, చాలా విచిత్రమైన విషయం ఇది. ఆదికాండం 2 అధ్యాయం మన 17 అస అస మన 17 లేకపోతే 16 నుంచి మనం చూసినట్లయితే, ఆదికాండం 2 అధ్యాయం 16 వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును.
ఇక్కడ తోట, వృక్ష, ఫలము 3 మాటలు తీసుకుంటున్నాను. ఇది దేవుడు మాట్లాడిన మాటలే. ఇది దేవుడు మాట్లాడిన మాటలే. తోట, వృక్ష, ఫలము. అయితే ఆదికాండం 3:1 చూసినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చూడండి, తోట, చెట్లలో దేని ఫలములో? తోట, చెట్ల ఫలములు. సేమ్ మాటలు. అక్కడ దేవుడు ఆదాముతో ఏం మాట్లాడాడో, ఇక్కడ గూడా అపవాది హవ్వతో ఆ కొన్ని పదాలని ఎత్తిబట్టి మాట్లాడుతున్నాడు. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది, నీతో ఏం మాట్లాడాడు, దైవజనుడి ద్వారా నీతో ఏం మాట్లాడాడో అది అపవాదికి తెలుసు. నువ్వు ఏ మాటని నువ్వు స్వీకరించావో అది కూడా అపవాదికి తెలుసు. అయితే ఆ మాటని నీలో నుంచి కూడా దొంగిలించడానికి అపవాది అనుమానాన్ని తీసుకురావచ్చు. దేవుని మాట నీతో ఏం మాట్లాడారో, సంఘంలో నీతో దైవజనుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడాడో, నువ్వేది విన్నావో అది అపవాదికి తెలుసు. ఏ మాటను స్వీకరించావో కూడా అపవాదికి తెలుసు. అయితే ఆ మాట అన్నది, ఆ ప్రాముఖ్యమైన దేవుని మాట అన్నది నీలోకి నీలో అది అది పని చేయకుండా ఉండడానికి అపవాది స్ అపవాది ప్రయత్నాలు చేస్తాడు. అనుమానాలను తీసుకొస్తాడు. మాటలు మాట్లాడతాడు. అవిశ్వాసపు మాటలను మాట్లాడతాడు. అనుమానాలు నీ మనసులోకి తీసుకొస్తాడు. కొన్ని ప్రశ్నలు నీ మనసులోకి తీసుకొస్తాడు. మనం నూతన నిబంధన మత్తయి సువార్త 13 అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 13 అధ్యాయం. ఈ వాక్య భాగంలో దేవుని మాటలు మీరు వినొచ్చు. కానీ దేవుని మాటల్ని మీరు శ్రద్ధగా వినాలి. వాటిని అర్థం చేసుకోవాలి. ఆ మాటల ప్రకారంగా మీరు నడవడానికి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఆ మాట అంటే దేవుని మాటలో మీరు నాటబడితేనే గాని ఆ మాట మీలో పనిచేయదు. చూడండి, మత్తయి సువార్త 13 అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. చాలా ప్రాముఖ్యమైన మాటలివి. అపవాది ఎలా పనిచేస్తాడు చూడండి. మత్తయి సువార్త 13 అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండున గ్రహింపకయుండగా, అంటే వాక్యాన్నైతే విన్నాము గాని అర్థం చేసుకోలేదు. వాక్యాన్నైతే విన్నాము గాని అర్థం చేసుకోలేదు. ఒకవేళ మనం వాక్యాన్ని విని అర్థం చేసుకోని వ్యక్తిగా మనం ఉంటే గనక, అంటే మనం విన్నాము గాని అర్థం చేసుకోలేదు. ఒకవేళ అర్థమయ్యే రీతిగా వాక్యం మనకి బోధించలేదేమో. అర్థమయ్యే రీతిగా వాక్యం మనకి బోధించలేదు. ఒకవేళ బోధిస్తే గూడా మనం దానికి మనము మనలో ఆ వాక్యం అన్నది ఒక అర్థం అవ్వని రీతిగా ఒకవేళ ఉండినా సరే ఏం జరిగిద్దని చూడండి. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. విత్తబడిన వాక్యాన్ని సైతము కూడా విత్తబడని విత్తిన వాక్యాన్ని సైతము గూడా ఆ యొక్క హృదయంలో నుంచి తీసుకొని వెళ్ళిపోతాడంట. అంటే దేవుని మాటలన్నవి ఆ వ్యక్తి జీవితంలో పని చేయకూడదు అన్నది అపవాది యొక్క మెయిన్ టార్గెట్. చూసారా? దే దేవుని మాటలు నువ్వు వినొచ్చు. నువ్వు స్వీకరించొచ్చు గూడా. అయితే అర్థం గాని పరిస్థితులుగా ఉంటే నువ్వు ఆ వాక్యంలో నడవవు గదా! ఆ వాక్యంలో నడిస్తేనే, ఆ వాక్యానుసారమైన అడుగులు, విశ్వాసపు అడుగులు వేస్తేనే గదా దేవుని వాక్యం అన్నది నీలో ఒక
ఆయన ఏ ఉద్దేశంతో అయితే గనక వాక్యాన్ని పంపించాడో, ఆ ఉద్దేశం అనేది నీ జీవితంలో నెరవేర్పులోకి వస్తది. ఆమేన్. హల్లెలూయా! వాక్యము నిన్ను మార్చడానికి పంపించాడు దేవుడు. వాక్యము నీ జీవితంలోకి ఆశీర్వాదాన్ని చూడడానికి పంపించాడు దేవుడు. నిన్ను నిన్ను స్వస్థపరచడానికి పంపించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! నీకు విడుదల పొందుకోవడానికి దేవుడు వాక్యాన్ని పంపించాడు. ఆమేన్. హల్లెలూయా! నీ జీవితాలు ఇక దేవుని మార్గాల్లోకి వెళ్ళడానికి, అపవాది మార్గం నుంచి దేవుని మార్గాల్లోకి వెళ్ళడానికి దేవుడు ఆయన యొక్క మాటల్ని పంపించాడు. అయితే మాటను పంపించిన దేవుడైతే విశ్వసనీయమైన దేవుడాయన. ఆయన, ఆయన మాట్లాడే దేవుడాయన. ఆయన, ఆయన మాట్లాడిన దేవుడాయన. కానీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీకు గూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా! ఆ వాక్యం నేను విన్నాను గాని నాకర్థం గాలేదు. ఆ వాక్యం నేను విన్నాను గాని, దైవజనుడు మాట్లాడిన మాటలు నేను విన్నాను గాని నాకర్థం గాలేదు. మళ్ళీ నేను దైవజనుడి దగ్గరికి వెళ్లి, "అయ్యా పాస్టర్ గారు మరి మీరేం చెప్పారు? నాకింతవరకే అర్థమైంది. ఇంకా నాకర్థం గావాల్సిన విషయాలున్నాయి. నాకింకా బోధించండి" అని ఆ ఆకలి దప్పులు గనక నీలో ఉండి, నీతిమంతునిగా జీవించాలి అని, అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. దేవుని వాక్యం అన్నది అది నా జీవితంలో పని చేయాలి. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఆయన వాక్యాన్ని నా జీవితంలోకి పంపించాడో, ఆ ఉద్దేశ్యం నెరవేర్పులోకి రావాల్సిందే అనే ఒక నిర్ణయం అన్నది నీదే. ఆమేన్. హల్లెలూయా! సో, అటువంటి నిర్ణయం నీకుంటే మళ్ళీ ఆ వాక్యం వైపే మళ్ళీ వెళ్తావన్నమాట. మళ్ళీ ఆ రికార్డింగ్స్ ఉంటావు. సో, మళ్ళీ ఆ రికార్డింగ్‌ని మళ్ళీ నువ్వు వింటూ ఉంటావు. లేకపోతే ఆ యొక్క దైవజనుడు మాట్లాడిన మాటలు నువ్వు రాసుకుంటూ ఉంటావు. ఒక పుస్తకం రాసుకొని మళ్ళీ ప్రభు ఏం మాట్లాడారు? మళ్ళీ ఏం మాట్లాడారు? దైవజనుడి ద్వారా ఏం మాట్లాడారని మళ్ళీ దాని మీద ధ్యానము, మళ్ళీ దాని మీద ధ్యాస, మళ్ళీ ఆ వాక్యం అర్థమయ్యేదాకా ఆ వాక్యాన్ని వదలకుండా, ఆ రోజు దేవుని సన్నిధిలో మళ్ళీ ఆ వాక్యాన్ని మననం చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు వినిన మాటల్ని నీకు అర్థం చేయడానికి, నీకు అర్థమొచ్చే, లేకపోతే నీకు అండర్‌స్టాండ్ అవ్వడానికి నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా! దట్ ఈస్ కాల్డ్ ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్. అంటే ఏ మర్మంతో అయితే గనక పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడో, అది నీకు అర్థమయ్యే రీతికి గూడా సహాయం చేసేది గూడా అది పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. హల్లెలూయా! గాడ్ గివ్స్ రెవల్యూషన్ అండ్ గాడ్ బ్రింగ్స్ ఇల్యూమినేషన్. అంటే ఏతో ఏ మర్మంతో అయితే ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నారో, ఏ మాటలైతే ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నారో, అది నీకు అర్థమయ్యే రీతికి గూడా సహాయము చేసేది గూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. హల్లెలూయా! సో, ఒకవేళ అర్థం గాకపోతే, అంటే ఆ వాక్యంలో ఉన్న మూల ఉపదేశం నీకు అర్థం గాకపోయినా, ఆ వాక్యం ఎంత ప్రాముఖ్యమో నీకు అర్థం గాకపోయినా, ఆ వాక్యం ఎంత అవసరమైందో నీకు అర్థం గాకపోయినా, ఆ మాటలు ఎంత విలువైనయో నీకు తెలియకపోతే, ఆమేన్. హల్లెలూయా! ఈ లోకపు డైమండ్స్ కంటే గూడా, ఆహ్, బంగారము కంటే గూడా దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆమేన్. హల్లెలూయా! ఈ లోకపు ధనము ఒక తాత్కాలికమే. కానీ దేవుని మాటలు శాశ్వతము. ఆమేన్. హల్లెలూయా! దేవుని మాటలు నీ జీవితానికి అతి అమూల్యమైన, అతి, అతి ప్రాముఖ్యమైన, అతి ప్రాముఖ్యమైన మాటలవి. అది నీ జీవితానికి ఆశీర్వాదాలు. ఆమేన్. హల్లెలూయా! నీ జీవితానికి మార్పది. ఆమేన్. హల్లెలూయా! నీ యొక్క సమస్యలకి ఉత్తరాలవి. ఆమేన్. హల్లెలూయా! శాపాల నుంచి ఆశీర్వాదాలను తీసుకొచ్చే దేవుని మాటలవి. ఆమేన్. హల్లెలూయా! చాలా ప్రాముఖ్యమైన మాటలవి. సో, కాబట్టి వెన్ యూ సీ ఇట్ యాస్ ద మోస్ట్ వాల్యుబుల్, చాలా ప్రాముఖ్యమైన, అతి విలువైన దేవుని మాటల్ని నువ్వు అలాగే గనక జూస్తూ ఉంటే, ఆమేన్. నువ్వు అలాగే గనక జూస్తూ ఉంటే, ఆ మాటలు నీ జీవితంలో కార్యము జరిగేంత వరకు నువ్వు ఆ మాటల్ని విడిచిపెట్టవు. ఆమేన్. హల్లెలూయా! సో, అటువంటి వ్యక్తివిగా ఉంటే గనక తప్పకుండా దేవుడు నీతో ఏం మాట్లాడాడో, అది ఆ మాట అన్నది నీ జీవితాన్ని దేవుని యొక్క వాక్యములో నాటబడే రీతిగా చేస్తది. ఆమేన్. యూ విల్ బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ యూ, ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైన, అతి విలువైన విషయం ఏదైనా ఉందా అంటే అది దేవుని నోట నుండి వచ్చు మాట. ఆమేన్. హల్లెలూయా!
ఆ మాట వల్ల నీ యావత్తు ఆత్మపరమైన, నీ ప్రాణపరమైన, నీ యొక్క శరీరపరమైన, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఈ సమాజంలో, లేకపోతే సంఘంలో అన్ని అవసరాలని తీర్చేది. నిన్ను ఆయన యొక్క కృపతో నింపేది, ఆయన సమాధానంతో నింపేది. ప్రతి విషయంలో ఆశీర్వాదాలతో నింపేది. అవసరాలు యావత్తు కూడా తీర్చేది. నీ ఆత్మీయ అవసరాలు యావత్తు కూడా అన్ని అవసరాలు తీర్చేది దేవుని మాటే. ఆమేన్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు అన్నారు, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని నోటి నుండి వచ్చు మాట మరి ఆదాము విన్నాడు. ఆదికాండం మరి 2వ అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయం 16వ వచనంలో చూసాం మనం. అయితే ఆదాం విన్నాడు. మరి హవ్వకు కూడా చెప్పాడు. దేవుడు వాళ్ళ కుటుంబంతో ప్రతి సాయంకాలం పూట మాట్లాడే ఒక అనుభవాలున్నాయి అక్కడ. అయితే ప్రభువు మాట్లాడిన మాటలు మరి కొన్ని కారణాలతో హవ్వ జీవితంలో నాటబడలేదండి. అదే ప్రాబ్లమ్ అక్కడ. ఆమేన్. హల్లెలూయా. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో అపవాది అనుమానాల్ని అక్కడ లేవనెత్తాడు. అయితే 2వ వచనంకెళ్దాం. ఆదికాండం 3:2 అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అంటే అపవాదితో మాట్లాడాలా అనేది ఒక ప్రశ్న అన్నమాట. అంటే అపవాది మనతో మాట్లాడితే గనక మనం అపవాదితో ఒక డిస్కషన్ అనేది ఓపెన్ చేయాలా? నెవర్ ఓపెన్ ఎనీ డిస్కషన్ టు ద డీమన్స్. చాలా మంది తప్పు చేసే పనులిది. అపవాది మాట్లాడతాడు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్కసారి నిద్రపోతున్నప్పుడు దర్శనంలో కొన్ని కొన్ని ఆహ్, దురాత్మలు గూడా మాట్లాడుతూ ఉంటాయి ఆత్మతో. లేకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గూడా వాళ్ళ ఆత్మల్లో అంటే కొంతమంది చాలా లోతుల్లోకి వెళ్లి కొన్ని అన్య భాషలు మాట్లాడుతా ఉండి, వాళ్ళు వాళ్ళు చిన్న చిన్నగా ఈ యొక్క ఈ యొక్క డెమోనిక్ రెలమ్‌కి అంటే అపవాది సంబంధమైన, అంధకార సంబంధమైన ఆత్మ మండలానికి గూడా వాళ్ళు ఓపెన్ అవ్వచ్చు. ఇక వాళ్ళు అపవాదితో మాట్లాడతారిక. ఇక అపవాదితో మాట్లాడే అనుభవాలుంటాయి. అపవాది మాట్లాడతాడు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతా ఉంటారు. అక్కడ కమ్యూనికేషన్ జరుగుతా ఉంటదనమాట. నెవర్, నెవర్ డిస్కస్ ఆర్ నెవర్ కంటిన్యూ టు కమ్యూనికేట్స్. అంటే మాట్లాడొచ్చు గానీ, ఆ యొక్క డిస్కషన్‌ని మట్టుకు ఆ యొక్క మాటల్ని మట్టుకు ముందుకు తీసుకువెళ్ళొద్దు. అపవాదితో ఎక్కువగా మాట్లాడగూడదు. నీ మాటలేమన్నా ఉంటే గనక అది కేవలం పరిశుద్ధాత్మ దేవునితో మాత్రమే మాట్లాడే మాటలుగా ఉండాలి. అపవాదితో నువ్వెప్పుడన్నా మాట్లాడాలి అంటే గనక అంటే అపవాదితో మాట్లాడటం అంటే, అపవాది చేస్తున్న కార్యాలని, అపవాది మాట్లాడుతున్న ఆ యొక్క అబద్ధాల్ని నష్టపరచడానికి నువ్వు చేయాల్సిన పనేమిటి అంటే, కేవలము దేవుని వాక్యాన్ని మాత్రమే నీ నోటి ద్వారా మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము నీలోకి అంటే వాక్యాన్ని చాలా ధ్యానంగా వినాలి. వాక్యాన్ని స్వీకరించాలి. వాక్యాన్ని అర్థం జేసుకోవాలి. వాక్యంలో నాటబడాలి. వాక్యానుసారంగా నడవాలి. అది సత్యమన్న అనుభవాలు నీలో ఉండాలి. ఆ వాక్యము నీ జీవితంలో ఒక భాగముగా మారిపోవాలి. వాక్యంలో ఇంకా లోతుగా నాటబడే జీవితంగా ఉంటే, అపవాది అనుమానాల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినా, నిన్ను మళ్ళీ అవిశ్వాసంలోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, నీకు అర్థమవుతూ ఉంటది. ఇదిగో ఇది అపవాది మాట్లాడుతున్న మాట. నన్ను దేవుని యొక్క వాక్యంలో నుంచి నన్ను వెలుపలికి తీసుకురావడానికి అపవాది ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అక్కడ అపవాదితో మనము ఒక వార్తాలాపు లేకపోతే అక్కడ మనం మాట మాటకి మనం అటువంటి అవకాశం ఇవ్వకుండా, మాటలెక్కువగా మాట్లాడే అవకాశాలు అక్కడ ఇవ్వకుండా, దేవుని మాటనే అపవాది మాట్లాడుతున్న అబద్ధానికి మన యొక్క ప్రత్యుత్తరం ఏమిటి అంటే, దేవుని మాటలనే మన నోటి ద్వారా మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలనే మన నోటి ద్వారా మనం మాట్లాడాలి. దేవుని మాటలే అవి ఖడ్గాలు. దేవుని మాటలే అవి అవి ఆయుధం.
ఆమేన్. హల్లెలూయా! దేవుని మాటే ఆయుధం. ఆ ఆయుధంతో ఆ యొక్క ఖడ్గముతో సాన పెట్టబడిన ఖడ్గము. ఆమేన్. హల్లెలూయా! సాన పెట్టబడిన ఖడ్గం అంటే వాక్యమే కాదు. అంటే అసలు లిఖించబడిన వాక్యమే గాదు. లిఖించబడిన వాక్యములో నుంచి మర్మము. ఆమేన్. హల్లెలూయా! లిఖించబడిన వాక్యమునేమో లోగోస్ అనంటారు. లోగోస్ అనంటారు. ఈ లోగోస్‌తో అపవాదిని జయించలేమండి. లోగోస్ అంటే లిఖించబడిన వాక్యాన్ని జస్ట్ అలా ఎత్తిబట్టి మన అపవాదితో మనం మాట్లాడితే గూడా అపవాదిని మనం జయించలేం. అపవాదిని మనం జయించలేం. కానీ ఎలా జయించొచ్చు? ఎలా జయించొచ్చంటే, దేవుని నోట నుండు మాట వలన. అదే చెప్తున్నారన్నమాట యేసుప్రభు మత్తయి సువార్తలు 4:4లో గూడా మనం చూస్తాం. అక్కడ ఏం చూస్తామనంటే, దేవుని నోట నుండి వచ్చు మాట. అంటే లిఖించబడిన వాక్యములో నుంచి, లిఖించబడిన వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో ఏ మాటలైతే మాట్లాడతాడో వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో బైబిల్‌ని ఉదయం పూట అలా తెరుస్తారు. ఈరోజు నాకేం దేవుడు మాట్లాడతాడు అని చెప్పి అలా తెరుస్తారు. ఇక ఏదో, ఏదో కళ్ళ ఎదుట ఏదో ఒక కీర్తనో, లేకపోతే సామెతలో, ఏదో యెషయా గ్రంథం కనబడతా ఉంటది. ఇక ఆ మాటలు కొంచెం చదువుకున్న తర్వాత వాటికి ప్రార్థన చేసుకుంటారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ, కానీ దేవుడు నీతో ప్రతి దినము ఏం మాట్లాడుతున్నాడు? ఆమేన్. హల్లెలూయా! నీ పరమ తండ్రి నీకు నీక నీకు ప్రార్థనా సమయం, దేవునితో మాట్లాడే సమయం. దేవుడు నీతో మాట్లాడే సమయం. నువ్వు దేవునితో మాట్లాడుకున్న సమయం. ఆయన నీ తండ్రై ఉన్నాడు. నువ్వు ఆయన కుమారుడివై ఉన్నావు. ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనం మునుపు, ఆయనకు సింహాసనం ముందు నువ్వేది మాట్లాడుతున్నావో, ఏ వాక్యంతో నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావో, ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఆయన నీతో వ్యక్తిపరంగా నీ ఆత్మలోకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మీయ చెవుల్లో ఏం మాట్లాడుతున్నాడో, ఆత్మీయ నేత్రాల ముందు ఆయన ఏమి చూపిస్తున్నాడో, వాక్యంలో ఉన్న మర్మాలు. ఆమేన్. రెవల్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా! వాక్యపు మర్మం అన్నది అది సానబెడతా ఉంటదన్నమాట ఖడ్గాన్ని. అది సానబెడతది ఖడ్గాన్ని. ఆ యొక్క ఖడ్గము సాన పెట్టబడని ఖడ్గము వల్ల అపవాది ఎక్కడ గూడా జయించబడలేడు. అపవాది తంత్రాలు మనం జయించలేం. అపవాది కార్యాలు మనం నిర్వీర్యం చేయలేం మనం. అయితే సాన పెట్టబడిన ఖడ్గం ఉంది చూసారా? అంటే వాక్యంలో నుంచి దేవాది దేవుడు మీతో పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలో ఏదైతే మాట్లాడతాడో, ఆ మాటలు ఆమేన్. హల్లెలూయా! ఆ మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలా, వాటిని నువ్వు అర్థం చేసుకోవాలా. ఆ మాటల ప్రకారంగా విశ్వాస పరుగులు ముందుకేస్తూ ఉండాలా. ఆ మాటలు నీ జీవితంలో ఒక భాగంగా మారిపోవాలా. అప్పుడు నీ ఆత్మీయ జీవితం అనేది దేవుని నోట నుండి వచ్చు మాటలో అది నీ ఆత్మీయ జీవితం అన్నది నాటబడుతూ ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా! ఎంతగా క్రీస్తులో ఎంతగా నువ్వు వాక్యానుసారమైన జీవితం అన్నది నీ జీవితంలో చూస్తూ ఉంటావో, ఎంతగా నీ ఆత్మీయ జీవితం అనేది నాటబడుతూ ఉంటదో, ఆమేన్. లోతైగా ఇంకా లోతుగా, ఇంకా లోతుగా, ఇంకా లోతుగా నాటబడుతూ ఉంటదో, అక్కడ అపవాది నిన్ను మోసం చేయలేడు. అక్కడ మాత్రమే అపవాది నిన్ను మోసం చేయలేడు. అపవాది మాట్లాడతాడు. అపవాది తప్పకుండా దేవుని మాట నీ జీవితంలో కార్యాన్ని చెయ్యకుండా ఉండడానికి అబద్ధాలు మాట్లాడతాడు. అబద్ధాలు తప్పకుండా మాట్లాడతాడు. అనుమానాలను తీసుకొస్తాడు. అనుమానాలను తీసుకొస్తాడు. నీతో ఇంకా డిస్కషన్ పెట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తాడు. నీ యొక్క మనసులో ఆహ్, నీ యొక్క మనసులో అపవాది యొక్క మాటలు నువ్వు నమ్మే రీతిగా చేస్తాడు. ఆ అబద్ధాలను నిజాలుగా చూపిస్తాడు. అయితే ఎందుకు నువ్వు అబద్ధాన్ని మొదటగానే అసలు ముందు ఒక్క మాట మాట్లాడంగానే ఇది అపవాది నుంచి వచ్చిందని ఎలా తెలుసంటే నీకు? సత్యం నీకు తెలుసు గాబట్టి. ఆమేన్. హల్లెలూయా! ప్రతి విశ్వాసికి సత్యము తెలియాల్సిందే. దేర్ ఈస్ నో ఆల్టర్‌నేటివ్ ఇన్ థిస్. ఇక వేరే మార్గం లేదండి ఇంకా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఇక వేరే మార్గం లేదండి ఇంకా. అంటే ప్రతి విశ్వాసికి సత్యం అనేది తెలియాలి. సత్యము తెలియాలి అంటే సత్యాన్ని నీ ఆత్మలోకి పలికే సత్యపూరితమైన ఆత్మ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఎవరో గూడా తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! మన యోహాను ఆహ్, సువార్తలో మనం చూస్తామనమాట. సత్యపూరితమైన ఆత్మ సత్యాన్ని తీసుకొస్తది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని తీసుకొస్తారు? అంటే ఎవరిని చూపిస్తారు? ఎవరిని ఎవరిని నీ కళ్ళ దగ్గరికి తీసుకొస్తారు? ఎవరి గురించి మాట్లాడతారనంటే,
సత్యపూరితమైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు సత్యం అంటే ఎవరో, ఒక దివ్య వ్యక్తి అయిన యేసు ప్రభు ఎవరో, వాక్యంలో ఉన్న వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరో నీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందుకి తీసుకొచ్చే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభుని చూస్తావో నీకు సత్యం తెలుస్తది. యేసు ప్రభు వాక్యంలో ఉన్న క్రీస్తుని చూస్తావో నీకు సత్యం తెలుస్తది. సత్యాన్ని తెలుసుకున్న వాడికి సత్యాన్ని తెలుసుకున్న వాడికి ఆ అబద్ధం ఏంటో చాలా క్లియర్‌గా తెలిసిపోతా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. రూ. 500 నోటుంది. రూ. 500 నోటుంది. ఈ యొక్క రూ. 500 నోట్‌లో ఒక చిన్న లైన్ ఉంటదనమాట. అది ఒక అది ఒక ఆహ్, అది అది నకిలీ నోటు గాదది. ఇది నకిలీ నోట్‌ని జూస్తే దానిలో లైన్ ఉండదు. అంటే, అంటే ఈ యొక్క రూ. 500 నోటు నీకు బాగా తెలుసనమాట. అది ఆహ్, అది నకిలీ నోటు కాదని తెలుసు నీకు. అంటే ఏది సత్యమో నువ్వు తెలుసుకుంటే గనక, ఆ సత్యాన్ని లేకపోతే అబద్ధాన్ని నువ్వు పట్టుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. అబద్ధాన్ని నువ్వు పసిగట్టగలవు. అబద్ధాన్ని నువ్వు వివేచింపగలవు. అయితే మనసు మీద వస్తున్న ఆలోచనలు అవి దేవునివా? లేపోతే అపవాదివా? అది నీకు వివేచన అన్నది నీకు నువ్వు ఉపయోగించగలవు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో నాటబడటం అనేది చాలా ప్రాముఖ్యం. జాగ్రత్త అర్థం చేసుకోవాలి. దేవుని మాటల్ని కేవలం వినే వారంగా ఉండకూడదు. స్వీకరించిన వారంగానే ఉండకూడదు. అర్థం జేసుకోవాలి గూడా. ఆమేన్. హల్లెలూయా. అర్థమైతేనే మనం ఆ వాక్యంలో నడిచే వారంగా ఉంటాం. వాక్యంలో నడిచే వారంగా ఉంటేనే గాని, వాక్యంలో మనము నాటబడే వారంగా ఉండలేము. ఆమేన్. హల్లెలూయా. అయితే హవ్వ జీవితంలో ఈ పని జరగలేదండి. హవ్వ జీవితంలో ఈ పని జరగలేదు. వాక్యాన్ని వినింది. వాక్యాన్ని విని దేవుని మాటల్ని వినింది, స్వీకరించింది, అర్థం గూడా జేసుకుంది. కానీ నాటబడని ఒక వ్యక్తిగా ఉండేసరికి సులువుగా, సులువుగా ఒక కదిలించబడే వ్యక్తిగా మారిపోయింది. నాటబడని వ్యక్తి, నాటబడని వ్యక్తి కదిలించబడుతూ ఉంటాడు. నాటబడిన వ్యక్తి ఎప్పటికి గూడా కదిలించబడడు. ఆమేన్. హల్లెలూయా. One who is not rooted in the word of God is unstable. He can be shaken. But one who is rooted in the word of God cannot be shaken. Amen. Hallelujah. Cannot be shaken. ఎందుకంటే యేసు ప్రభు అనే రాయి మీద ఒకని జీవితాన్ని కట్టబడి ఉంటే, ఒకని జీవితాన్ని కట్టబడి ఉంటే తుఫాన్లు కూడా రావచ్చు. గాలి, తుఫాన్లు, వరదలు రావచ్చు. కానీ కదల్చబడిన జీవితంగా ఉంటాడు. ఆ ఇల్లు, ఆ జీవితం యేసు ప్రభు మీద కట్టబడింది. దేవుని వాక్యం మీద కట్టబడిందంటే లోతైన అనుభవాలు కలిగి, ఆత్మీయ అనుభవాలు కలిగి, లోతైన జీవితం, ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తి క్రీస్తుతో పాటు నడిచే జీవితం. వాక్యంలో నాటబడిన జీవితంగా ఉన్నాడు గాబట్టి ఆ జీవితం ఒక ఈ ఒక ఆ జీవితం క్రీస్తు మీద కట్టబడిన జీవితంగా ఉంది గాబట్టి, ఎన్ని తుఫాన్లొచ్చినా, వరదలొచ్చినా, విషయాలు చుట్టూ ఏం జరుగుతున్నా సరే, అంతరంగ జీవితం మటుకు కదల్చబడిన జీవితంగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనల్ని, మనల్ని కదల్చడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనలో ఉన్న సమాధానాన్ని తీసివేయడానికి, దేవుని పిలుపులో నుంచి మనల్ని దూరపరచడానికి ఎన్నో కార్యాలు చుట్టూ జరగొచ్చు. కానీ ఎన్ని జరుగుతున్నా సరే, అంతరంగ జీవితం మటుకు కదల్చబడిన జీవితంగా ఉంటే, విశ్వాసాన్ని ఆ వ్యక్తి పోగొట్టుకోలేడు. ఆమేన్. హల్లెలూయా. కానీ అపవాది యొక్క తంత్రాలేమిటి అంటే, విశ్వాసులు విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి. అవిశ్వాసులుగా మారిపోవాలి. దేవుణ్ణి అనుమానించాలి. దేవుని మాటలని వాళ్ళ జీవితంలో పనులు జరగకూడదు. ఇక దేవుడు మాట్లాడతాడు గానీ పని చెయ్యడు అనే ఒక ఆలోచనలోకి రావాలి. ఇక దేవుడు వాగ్దానాలు చెప్తాడు గానీ, ఆ వాగ్దానాలు నెరవేర్చడు అనే ఒక అనే ఒక నిర్ధారణలోకి వచ్చి, వాళ్ళు ప్రభుని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ యొక్క పాత వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళు అవిశ్వాసులుగా మారిపోవాలి. బ్యాక్‌స్లైడ్ అయిపోవాలి. ఇటువంటి ఇటువంటి విషయాలు మనము అంత్య దినాల్లో చాలా మంది విశ్వాసులు అనుకునే వారే చాలా మంది సంఘాలని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చాలా మంది సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు.
చాలా మంది మరి చాలా మంది విశ్వాసులు అన్న వాళ్ళే వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. సో వీరందరూ ఎవరంటారు? ఈ వీరందరూ ఎవరంటే వీరి యొక్క పునాది అన్నది క్రీస్తుగా లేకపోయేసరికి, వీరిలో దేవుని మాటలన్నవి లోతుగా అనుభవాల్లోకి లేకపోయేసరికి, దేవుని మాటలు అన్నవి వాళ్ళకి అర్థం అవ్వకుండా ఉండేసరికి, సంఘములో వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించకుండా ఉండేసరికి, వాళ్ళకి బోధించినా విన్నారు గాని వాటి మీద మళ్ళీ ధ్యానము చేయకుండా ఉండేసరికి, ఈరోజు మీరు వింటున్నారు దేవుని మాటలు. మరి ఈ మాటలు మళ్ళీ వింటున్నారా? మళ్ళీ వీటి గురించి మళ్ళీ ధ్యానం చేస్తున్నారా? మరి ఈ మాటలను ఎక్కడైనా మరి మరి పుస్తకాల్లో రాసుకుంటున్నారా? మరి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటున్నారా? హ్మ్. మళ్ళీ మీరు దేవునితో పాటు మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మళ్ళీ ఈ విషయాలు మళ్ళీ మననం చేస్తున్నారా? దేవుని మాటల్ని ఎంతగా మననం చేస్తూ ఉంటాం. అందుకనే మన కీర్తనలో 1 అధ్యాయంలో మనం చూస్తాం. 2, 3 వచనాల్లో మనం చూస్తాం. ఈ దివారాత్రములు దేవుని మాటల్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా! ధ్యానించువాడు, కేవలం చదివేవాడు కాదు. ధ్యానించువాడు అంటే ఆ మాటల్లో అర్థమేమిటో అర్థమయ్యేదాకా మనం పరిశుద్ధాత్మ దేవుడిని మనం విడవకుండా ఆ మాటలు మన జీవితాల్లో నాటబడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! కానీ ఇక్కడ చూడండి, ఆదికాండం ఆదికాండం 3 అధ్యాయం 2వ వచనంలో, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అని చెప్తూ 3వ వచనం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. సర్పముతో మాట్లాడాలి అంటే గనక, అంటే అపవాదితో మాట్లాడాలి అంటే గనక, దేవుని మాటలు దేవుడు ఎలా చెప్పాడో అలానే చెప్పాలి. దానిలో ఒక మాటను నువ్వు జోడించటం గాని, ఒక మాటను నువ్వు తీసివేయటం గాని, అది నీ ఇష్ట ప్రకారంగా చేసుకోకూడదు. అపవాదితో యుద్ధం అన్నది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా జరగాలి. ఇప్పుడు బాక్సింగ్ మ్యాచ్ ఉంటది. ఒక రెజ్లింగ్ మ్యాచ్ ఉంటది. ఆ బాక్సింగ్ మ్యాచ్‌లో నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బాక్సింగ్ చేయలేవు. దానికొక రూల్ ఉంటది. దానికొక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే, అయితే నువ్వు అపవాదిని ఎదిరించాలంటే, ఆ యుద్ధములో నువ్వు జయించాలంటే, దేవుని మాటని దేవుడు ఎలా జెప్పాడో అలానే జెప్పాలి. నీకెలా అర్థమైందో అంటే, దేవుని మాటల్లో ఉన్న సత్యము నీకు ఎలా అర్థమైందో, దేవుడు ఏ మాటైతే మాట్లాడాడో, అదే మాటని నీ మాటలు జోడించో, లేపోతే ఆ మాటలో నుంచి కొన్ని విషయాలను తీసేసో, అట్లాగా నువ్వు మాట్లాడకూడదు గానీ, నువ్వు అపవాదిని ఎదిరించాలన్నా, జయించాలన్నా దేవుని మాటగానే మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా! అయితే దేవుని మాటలను నువ్వు మాట్లాడొచ్చు గానీ, కానీ దేవుని ప్రతినిధిగా గూడా మాట్లాడాలి. ఆమేన్. ఇక్కడ ఈ విషయాన్ని ఇంకొంచెం లోతులోకెళ్తున్నా నేను. దేవుని మాటని మాట్లాడొచ్చు గానీ, అయితే మాట్లాడే ముందు నీ స్థానాన్ని గూడా నువ్వు చూసుకుంటూ, అంటే నిన్ను ఏ స్థానంలో అయితే దేవుడు పెట్టాడో, ఆయన కుమారుడిగా బెట్టాడు, ఆయన ప్రతినిధిగా బెట్టాడు, ఆయన నోటి బూరగా బెట్టాడు. ఆమేన్. హల్లెలూయా! నీ నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నీ నోటి ద్వారా దేవుడు మాట్లాడే ఒక స్థానంలో పెట్టాడు నిన్ను. నీకు అధికారం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా! అపవాది మీద నీకు అధికారం ఇచ్చాడు. సో, ఇవన్నీ గూడా నీ యొక్క పరిచయం ఏంటి క్రీస్తులో? వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్? హ్మ్. నువ్వు క్రీస్తులో ఎవరివి? నువ్వు క్రీస్తులో ఎవరివి? నువ్వు యేసు ప్రభులో ఎవరివి నువ్వు? నువ్వు దేవుని కుమారుడువు నువ్వు. నువ్వు దేవుని ప్రతినిధివి నువ్వు. ఈ లోకంలో దేవుడు నీకిచ్చిన స్థానము. నువ్వు అది గూడా నువ్వు చూసుకుంటూ, దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉంటే, తప్పకుండా అక్కడ అపవాది మీద జయమే. ఆమేన్. హల్లెలూయా! అపవాది మీద జయమే. అయితే మూడో వచనం చూసినట్లయితే,
మనం నేను నేను మీకు ముందే చెప్పాను. ఈ యొక్క వాక్య భాగంలో చాలా లోతుగా నేను వెళ్ళట్లేదు. మీకు కేవలం ఒక ఔట్‌లైన్ ఇస్తున్నాననమాట. ఈ యొక్క కేవలం ఔట్‌లైన్ మాత్రమే నేను ఇస్తూ ఉన్నాను. అయితే మూడో వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఏదైతే ఏదైతే దేవుడు మాట్లాడాడో, ఆ మాటకి వ్యతిరేకంగా నువ్వు జీవించాలి అన్నది అపవాది యొక్క తంత్రము. దేవుడు ఏదైతే మాట్లాడాడో, ఆ మాటకి నువ్వు వ్యతిరేకంగా జీవించాలి. దానికి అనుగుణంగా కాదు జీవించాల్సింది. వ్యతిరేకంగా జీవించాలి అన్నది అపవాది యొక్క తంత్రం అన్నమాట. నువ్వు నువ్వు చావకుండా ఉంటావు. నువ్వు చచ్చిపోవు అన్నది ఇక్కడ ఇక్కడ మాట మనం చూస్తూ ఉన్నాం. వాటిని వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. కానీ పైన చూసినట్లయితే దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు. కానీ వర్స్ 4 చూస్తే గనక అక్కడ చాలా అంటే ఆదికాండం 3 అధ్యాయం 4 చూసినట్లయితే అందుకు సర్పము మీరు చావనే చావరు. కానీ దేవుడు మాట్లాడిన మాట ఏంటండి? 2 అధ్యాయం ఆదికాండం 2:17లో ఈ చెట్టు ఫలము మీరు తినకూడదు. ఈ చెట్టు ఫలము మీరు మీరు తిన్నట్లయితే మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పిన మాటకి వ్యతిరేకమైన మాట ఇక్కడ వినబడుతూ ఉంది. మరి అప్పటికైనా సరే హవ్వ దానికి అర్థం చేసుకొని, ఈ మాటలు మాట్లాడుతుంది, ఈ ఈ మాటలు మాట్లాడుతుంది దేవుడు కాదు. దేవుడు నిన్న మాట్లాడిన మాట, అదే మాట ఈరోజు ఒక వ్యతిరేకంగా దేవుడు మాట్లాడడు. నిన్న మాట్లాడిన మాట ఈరోజు మార్చడు. ఆయన మారే దేవుడు గాదు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న మాతో మాట్లాడిన మాట ఈరోజు ఎలా మారుస్తాడు? నిన్న మాతో మాట్లాడిన మాట ఈ చెట్ల ఈ చెట్టు ఫలమును గనక మీరు తింటే మీరు నిశ్చయముగా మీరు చనిపోతారు అన్నది అన్నది నిన్న మాట్లాడితే దేవుడు, ఈరోజు మరి దేవుని మాట మారుస్తాడా? దేవుడు ఏమైనా మారుతున్న దేవుడా? ఆయన స్వభావం మారిపోద్దా? ఆయన మాట మారిపోద్దా? ఆయన నిన్న ఏం మాట్లాడతాడో ఈరోజు మళ్ళీ మార్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడా? మనిషి మారతాడేమో గాని, దేవుడు ఎప్పుడు గూడా మారడు. మనిషి అబద్ధం చెప్తాడేమో గాని, దేవుడు అబద్ధం చెప్పడు. అయితే దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకుంటేనే, ఆయన స్వభావము ఏమిటో మనం తెలుసుకుంటేనే, ఆయన మాటల్ని మనము అర్థం జేసుకోగలం. ఆయన మాటల్ని మనం వివేచింపగలం. ఆమేన్. హల్లెలూయా! దేవుడు మారడండి. ఆయన నిన్న ఒక మాట జెప్పి, ఈరోజు మాటలు మార్చే దేవుడు గాదండి. నిన్న ఒక మాట జెప్పి, ఇంకొక మాటని ఏదో యాడ్ జేసి, నీకు నీ జీవితాన్ని మరి యొక్క మార్గంలోకి తీసుకెళ్ళే దేవుడు కాదండి. ఆమేన్. హల్లెలూయా! కానీ అపవాది ఇక్కడ అందుకు సర్పము మీరు చావనే చావరు. దిస్ ఈస్ క్వైట్ అపోజిట్ టు వాట్ గాడ్ హాస్ స్పోకెన్. అంటే దేవుడు ఏం మాట్లాడాడో అది ముందు నీకు తెలియాలి. దేవుని వాక్యంలో ఏమి రాస్తుందో ముందు నువ్వు తెలుసుకోవాలి. సత్యమేంటో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే అబద్ధాన్ని నువ్వు పసిగట్టగలవు. అబద్ధం మీద నీవు జయం పొందుకోగలవు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! అయితే అపవాది అప్పటికి అపవాది మాట్లాడిన ఆ మాటకి అప్పటికైనా సరే హవ్వ ఏం చేయాలి? ఇక అపవాదితో ఇక మాట్లాడటం అపవాదితో ఇక మాట్లాడటం అనేది ఇంకా కొనసాగించకుండా ఆపివేయాలక్కడ. కానీ అక్కడ ఆపివేయకుండా ఇంకొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటం అన్నది ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. దేవునికి విరోధత్వమైన జీవితాన్ని జీవించడానికి హవ్వ ముందుకు వెళ్తూ ఉంది. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయాలిక్కడ. మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ.
దేవుని మాటల్ని మీరు వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. స్వీకరించే మనసుండాలి. నీ జ్ఞానము, నీ యొక్క తత్వ జ్ఞానము, ఈ లోకపు జ్ఞానాన్ని గనక ఉపయోగించుకుంటూ ఉంటే, నువ్వు దేవుని మాటల్ని నువ్వు తిరస్కరించేవాడివిగా ఉంటావు. అయితే ఎక్కడైతే ఒక దీనత్వం ఉంటదో, అక్కడ దేవుని మాటలు నువ్వు స్వీకరించగలవు. దేవుని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుచు ఉంటే, విన్న మాటల్ని నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లోకి వస్తావు. ఆమేన్. హల్లెలూయా! వాక్యములో నడిచేవానిగా, విశ్వాసపు అడుగులు వేసేవానిగా ఉంటే, వాక్యపు లోతుల్లో అనుభవాలు నువ్వు సంపాదించుకుంటావు. వాక్యములో నాటబడే జీవితంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా! ఇంకా ఇక నీకు సత్యం అనేది నీకు తెలుస్తా ఉంటది. అప్పుడు అపవాది మాట్లాడే మాటలు అవి అబద్ధాలు అని చాలా స్పష్టంగా నీ ఆత్మీయ నేత్రాల ముందు, నీ యొక్క మనోనేత్రాల ముందు కనబడుచు ఉంటాయి. అపవాది తంత్రాలని నువ్వు నువ్వు ఎదిరించడానికి సత్యం అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! అయితే మరి సత్యంలో నాటబడాలి అంటే గనక నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా నువ్వు గడపాలి. వాక్యాన్ని మననం చేసేవానిగా ఉండాలి. దేవుని సమయం ఇవ్వాలంటే ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి? ఒక రోజులో ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి? ఏ విషయంలో నువ్వెంతగా నీ చేతులు అక్కడ మరి పని చేయాలి? నువ్వెవరితో ఉండాలి? ఎవరితో ఉండకూడదు? ఇవన్నీ గూడా నీ యొక్క ప్రాధాన్యతలే. ఇవన్నీ గూడా నీ జీవితంలో మార్పులే. నువ్వెంతైతే నువ్వు దేవునికి సమయం ఇస్తావో, వాక్యాన్ని మననం చేస్తూ ఉంటావో, అంతగా నీ ఆత్మీయ జీవితం అనేది లోతుల్లో నాటబడే జీవితంగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా! అప్పుడు మాత్రమే అపవాదిని ఎదిరించగలవు. అపవాది మీద జయం పొందుకుంటూ ముందుకు వెళ్ళగలవు. ఆమేన్. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రభువా మా ఆత్మీయ జీవితాలు లోతుల్లో నాటబడని నాట నాటబడిన జీవితంగా ఉండాలి ప్రభువా. అవర్ లైఫ్స్ హావ్ టు బి రూటెడ్ ఇన్ క్రైస్ట్. రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయ్యా మీ యొక్క వాక్యంలో లోతైన అనుభవాలు మాకుండాలి ప్రభువా. సత్యాన్ని మేము తెలుసుకోవాలి ప్రభువా. సత్యంలో నడవాలి ప్రభువా. ఆ సత్యం మా జీవితాల్లో విడుదల, ఒక స్వతంత్రమైన జీవితం, ఒక బానిసత్వపు జీవితం నుంచి ఒక విడుదల జీవితం అంటే ఏమిటో అనుభవించాలి ప్రభువా. హల్లెలూయా రాజా. అసత్యములో ఉంటే అది బానిసత్వపు జీవితం. మరి సత్యములో ఉంటే అది నాయనా ఒక పరిపూర్ణ విడుదల జీవితం ప్రభువా. ఆ పరిపూర్ణ విడుదల జీవితం అనుభవిస్తూ ఉంటేనే హల్లెలూయా రాజా. ప్రభువా మా ఆత్మీయ జీవితంలో ఆ సమాధానాన్ని అనుభవిస్తూ ఉంటేనే మీ యొక్క స్వరాన్ని మేము వినగలుగుతూ ఉంటాం. హల్లెలూయా రాజా. ప్రభువా నాయన విన్న మాటలు మా వినికిడిలో ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఆశీర్వదించమని ప్రభా నాయన విన్న మాటల్ని ఇంకా మరి ఒక్కసారి ప్రభా నాయన మళ్ళీ మీ సన్నిధిలో ప్రభా మాకు అర్థమవ అర్థమయ్యేంత వరకు మీ సన్నిధిని మేము విడిచిపెట్టే వారంగా ఉండకుండా ప్రభా మన దైవజనుల ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలు మేము వాటిని సీరియస్ గా తీసుకోవాలి ప్రభా. నైనా మీ యొక్క అయ్యా నైనా మీ మాటలు మా జీవితాల్లో కార్యరూపంలోకి వచ్చేంత వరకు మీ సన్నిధిని మేము విడవకుండే విడవకుండా ఉండే ఒక వ్యక్తులుగా విశ్వాసులుగా మార్చమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో రాజా. ప్రభా ఈ రోజు జరుగుతున్న నేను ప్రతి ఒక్క పనిలో ప్రభా ఈ రోజు ప్రభా మేము ఏ పనిలో అయితే ప్రభా నైనా మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నారో ఆ పనిలో ప్రభా నైనా మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచమని అడుగుచు రాజా. ప్రభా ఏ ఆయుధం కూడా మా మీద గాని మా కుటుంబం మీద గాని పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు సహాయము చేయమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. మళ్ళీ మనం